50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తుంది. అంటే ఈ విజయం ఒకవేళ మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోయి ఉంటే వెనకడుగు వేస్తుందా అని చెప్పలేం, కానీ ఒక బూస్టప్ గా ఏమన్నా తీసుకోవచ్చా? మంచి ఫలితం కూడా. ఎందుకంటే ఇప్పుడు 2024లో బీజేపీకి సొంతగా మెజార్టీ లేదు. 2014లో 2019లో ఉన్న లగ్జరీ లేదు. మీకు జేడీయూ టీడీపీల మద్దతు వల్లనే ప్రభుత్వ అధికారంలో ఉంది. జేడీయూ టీడీపీ చరిత్ర చూస్తే వాళ్ళు కన్సిస్టెంట్గా బీజేపీతో ఎప్పుడు లేరు. అందువల్ల అది బీజేపీకి కూడా తెలుసు. ఒక్కసారి నిజంగానే మహారాష్ట్రలో కూడా ఓడిపోయి ఉంటే ఇప్పటికే అనుమానాలు మొదలయ్యేది. అందువల్ల మీకు మహారాష్ట్రలో గెలవడం వల్ల విత్ ఇన్ ద కూటమి మీరు ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉన్న వాళ్ళు ఇప్పుడు కామ్ అయిపోతారు, ప్రత్యర్థులు కామ్ అయిపోతారు. అందువల్ల డెఫినెట్గా మోడీకి బీజేపీకి ఒక తిరుగులేని మ్యాండేట్ను ఈ మహారాష్ట్ర ఇచ్చినట్టుగా అవుతుంది. అందువల్ల వివాదాస్పదమైన యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, జమిలీ ఎన్నికలు కావచ్చు, వీటిని చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సంఖ్యాపరంగా ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదు. రాష్ట్రాల్లో ఇప్పుడు అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ చేతిలో ఉన్నాయి. ప్రజల తీర్పు, ప్రజల మూడు కూడా బీజేపీ మోడీని ఓడితేనంత సులభం కాదు ఉంది. ప్రత్యామ్నాయం బలంగా లేదు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. టీనా ఫ్యాక్టర్ ఉంది. అందువల్ల కాంట్రవర్షియల్ ఎజెండా, పోలరైజింగ్ ఎజెండాను ఇప్పుడు తీసుకొచ్చడానికి అపార్చున్ మూమెంట్గా భావించే అవకాశం కూడా ఉంది. ఓకే, విత్ ఇన్ కూటమి అంటున్నారు కాబట్టి నితీష్ లాంటి వాళ్ళు అంటే చంద్రబాబుని మళ్ళీ తీసుకొస్తున్నారని అనుకోకండి. జనరల్గా వీళ్ళు ఎప్పుడు ఎట్లా షిఫ్ట్ అవుతారో, ఎప్పుడు ఇలా జంప్ చేసి వెళ్ళిపోతారో అలాంటి వాళ్ళకు కూడా కొంత హెచ్చరిక లాంటిది ఉంటుంది. బీజేపీని మహారాష్ట్ర గెలవడం వల్ల బీజేపీకి తన మిత్రపక్షాలతో ఎన్డీఏలో ఉన్న బేరసారాల శక్తి పెరుగుతుంది. బార్గెనింగ్ పవర్ బీజేపీ పెరిగిపోతుంది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బీజేపీ పెరిగిపోతుంది. సో ఇప్పుడు అంటే ఎలక్టోరల్ స్ట్రెంగ్త్ లో పెద్ద మార్పు రాకపోయినా పొలిటికల్ మూడ్ లో వచ్చినటువంటి మార్పు బీజేపీకి అప్పర్ హ్యాండ్ ఇవ్వడం మాత్రం గ్యారంటీ. విత్ ఇన్ ద ఎన్డీఏ అప్పర్ హ్యాండ్ ఇస్తుంది, అక్రాస్ అపోజిషన్ కూడా అప్పర్ హ్యాండ్ ఇస్తుంది.